హే హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనము జస్ట్ ఒక ఇంటర్వ్యూకి అయితే వచ్చినాము. ఇంటర్వ్యూ ఎట్లాగో మనకు రాలేదులేండి, ఎట్లాగ రిజెక్ట్ అయ్యాం. సో దానివల్ల అయితే లుక్ వాట్ ఐ ఫౌండ్, మన ఓల్డ్ మోడల్ కాంటెస్ట్ ఏదైతే మన టాక్సీ వాళ్ళ మూవీలో చూపిస్తారు కదా, ఎట్లా పడేస్తున్నారు చూడండి. అసలు టైర్స్ అన్నీ గాలి పోయి ఉంటాయి, ఎప్పటి నుంచో పడేస్తున్నారు. బట్ బాగుంది అబ్బా, బండి మాత్రము నెక్స్ట్ లెవెల్గా ఉంది. మొత్తం నాకు ఈ ఓల్డ్ మోడల్ బండి మీద బాగా పోద్ది మూడు. ఎందుకు పోద్దో నాకు తెలీదు. నాకు ఎప్పుడు చూసినా ఈ ఓల్డ్ మోడల్ తప్ప నాకు న్యూ మోడల్ నాకేమీ పనికిరావు. సో ఇంకో బండి కూడా అట్లంతా, ఇదేదో మెకానిక్ షెడ్ అనుకుంటా. సో దానివల్ల అయితే చాలా బండ్లు ఉన్నాయి, దాంట్లో నాకు ఇదొకటి అయితే బాగా నచ్చింది, ఓల్డ్ మోడల్ కంటేసా. ఇదైతే మన వాహనం. సో మనమైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోయి మధ్యలో మా ఫ్రెండ్కి ఏదో లంచ్ కావాలంట. సో తన సైడ్ నుంచి ఈ కంపెనీ ఇచ్చేసి వెళ్ళిపోదాం మనం. సో నేనైతే బండి మీదకి అయితే ఎక్కేసాను. తన దగ్గరికి అయితే మొత్తం 19 minutes చూపిస్తుంది, 9.2 kilometers. 1కి అయితే రీచ్ అయిపోతాము. తీసుకెళ్ళి 1కి వెళ్ళేసి మనం లంచ్ తీసుకొని 1:30కి ఇచ్చేసి మనమైతే రూమ్కి రిటర్న్ అయిపోదాము. సో లెట్స్ గో. సో మనం వచ్చింది అయితే ఒక ఇంటర్వ్యూకి వచ్చాను అన్నాం కదా. సో ఇదైతే కంపెనీకే వచ్చినాము. ఇంటర్వ్యూ ఎట్లాగో మంది కాలేదు కాబట్టి అట్లీస్ట్ ఏదైనా చేసుకుందాం మనము. ఇదండి, ఇదే మన కాంటెస్ట్. ఇక్కడ నుంచి అయితే నేనైతే స్టార్ట్ చేశాను. సో ప్రశాంతంగా వెళ్ళిపోయి తనకు ఫుడ్ అయితే ఇచ్చేసి మళ్ళీ అయితే మనం స్టార్ట్ అయిపోదాము. నేను రూమ్కి వెళ్ళి కొంచెం ప్రిపేర్ అవ్వాలి. రేపైతే ఇంకొక వాక్-ఇన్ డ్రైవ్ అయితే ఉంది. చూద్దాం, లాస్ట్కి జాబ్ రాకపోతే మనకైతే యూట్యూబ్ది అనుకోండి. సో లాస్ట్కి అయితే అదే చేద్దాము. ఇట్స్ లాఫింగ్ టైం. ఇదే NH5 కానీ ఫుల్ గుంటలు అయితే మామూలుగా లేవు అసలు. ఇప్పటివరకు గుంటలతో మంచి సాహసాలు చేసి ఇటైతే వచ్చి ఆగున్నాము. చూద్దాం ఎక్కడి వరకు పోతామో. ఈ ఆఫ్ రోడింగ్ లేదురా నాయన, మళ్ళా పేరుకి బెంగళూరు. సో నేనైతే ఫుడ్ అంతా తీసేసుకున్నాను, కనబడుతుంది కదా. ఇదైతే నేను అంతా తీసేసుకున్నాను, ప్లస్ ఇచ్చేసి అయితే కనబడతాను. పార్కింగ్ ఇక్కడే పెట్టుకోవాలనుకుంటాను. మనమైతే ఫుడ్ అయితే ఇచ్చేసి స్టార్ట్ అయిపోయినాం. మళ్ళీ ఫుడ్ ఎక్కడ ఇచ్చినాం రా అంటే వెనక లహరి మ్యూజిక్లో. మా పడవ ఏమైనా అసలు ఈ కంపెనీలో ఇవన్నీ వద్దురా నాయన, సిద్ధంగా ఏదో ఏదో వేసుకుని పోయినా బతకొచ్చు. ఇట్స్ లాఫింగ్ టైం. ఎక్కడ అంటే ఇటు సైడ్ లహరి మ్యూజిక్ కనబడుతుంది కదా, ఆ ఫ్లోర్లో 5th floorలో అయితే ఇచ్చేసి వచ్చాము మనము. సో మనమైతే మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాం. మనం బండి ఇక్కడ పెట్టా, ముందో లేదా ఎవడైనా దింపుపోయాడు. ఉందిలేండి బండి. సో నేనైతే లోపల రికార్డ్ చేయలేదు, ఎందుకంటే లోపల రికార్డ్ చేయడం అలౌడో లేదో నాకు తెలియదు. సో దానివల్ల అయితే నేను రికార్డ్ చేయలేదు. చూడండి, మన బండి దగ్గరికి అయితే వచ్చేసాను. సో త్వరగా స్టార్ట్ అయిపోయి మళ్ళీ అయితే మనం వెళ్ళిపోదాం. సో నేనైతే చెప్పాను కదా, ఫుడ్ అయితే ఇచ్చేసి నేనైతే స్టార్ట్ అయితే అయిపోతున్నాను నా రూమ్కి. మొత్తము 15 kilometers ఉంది డిస్టెన్స్. 15 kilometers అనేది స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోదాం. 2:30 మనమైతే స్టార్ట్ అయితే అయిపోయినాము. త్వరగా వెళ్ళేసి ఓకే, ఈ రూటే చూపిస్తుంది. ఇది స్టార్ట్ అయితే అయిపోయినాము. ఓ తాత జరుగు. అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. ఏమక్క బరిగిస్తున్నావు?
ఇలాంటి రూట్లు మాత్రం భలే ప్రశాంతత ఇస్తాయి ఈ బెంగళూరులో. అసలు ఎందుకు అర్థం కాదు. చూడండి, ఎటు చూసినా గ్రీనరీయే ఉంటుంది. ఆల్మోస్ట్ బెంగళూరులో అంతా గ్రీనరీయే, కాకపోతే కొన్ని రూట్లు ఉంటాయి ఇంకా ప్రశాంతంగా చల్లగా ఉంటాయి. అసలు ఇప్పుడు ఎంత ఎండ ఉంది అయినా అసలు ఏం లేదులేండి. చూడండి, అసలు ఎక్కువ ఎండ ఉన్నట్టు కూడా అనిపించట్లేదు. మొత్తం చలి పుడుతుంది. ఇట్లా అయితే ఉంటుంది. సో ఇందా నుంచి అయితే మైక్ డిస్కనెక్ట్ అయితే ఉన్నింది. సో దానివల్ల అయితే మీకు వాయిస్ అయితే వచ్చి ఉండదు. నేనైతే వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేస్తానండి. సో ఇప్పుడైతే మనము డైరీ సర్కిల్ ఫ్లైఓవర్ అయితే ఎక్కుతున్నాము. దీన్నే డైరీ సర్కిల్ ఫ్లైఓవర్ అంటారు. ఇది ఎక్కినామరా అంటే ఇంకా ఎక్కేసి క్రైస్ట్ యూనివర్సిటీ క్రాస్ చేసి రైట్ సైడ్ కొట్టామంటే డైరెక్ట్ మన రూమ్కి వెళ్ళిపోద్ది రూటు. మనమైతే జమ్మంటే వెళ్ళిపోదాం. ఎందుకంటే అసలు నాకు విసుగ్గా ఉంది. మార్నింగ్ 7కేమో లేచాను ఇంటర్వ్యూ అనేసి. అసలు ఆ ఇంటర్వ్యూ ఎడపోయింది ఏమో. ఈ ఇంటర్వ్యూలు ఇవన్నీ ఎందుకబ్బా అసలు. శుద్ధంగా పని చేయడానికి స్కిల్ చూసుకోకుండా ఇంటర్వ్యూలు దాంట్లో అది చెప్పాలి ఇట్లా చెప్పాలి ఇవన్నీ ఎవరికి కావాలరా. చిన్న పిల్లకాయని బెదిరించినట్టు బెదిరిస్తా ఉండవే. హిట్ అంటే నా సర్వీస్ లో చాలా చేశాను అబ్బాయో. ఈ బ్లాగ్ నా తెలిసిన వరకు చదువుకున్న వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు. నేను కూడా చదువుకున్నాను కాదంటలేదు, కానీ జాబ్ లేదు అంతే. జాబ్ లేని బాధితులు కూడా చూస్తారులేండి. కానీ అందరికి నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా, బాయ్, టాటా, గయా, खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया. అంటే ఆడవరకే చెప్దామైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఏం చేస్తాము అబ్బా, చదువుకున్న తర్వాత కూడా జాబ్ రాకుండా ఏంది అది చెప్పు. మిషుబుషి ఇంకా వాడుతున్నారు ఈ బండ్లని. ఎట్లా పోతుంది చూడండి. నేను కాంటెసా కూడా చూపించా కదా. సో అదైతే నాకు బాగా నచ్చింది. కాకపోతే ఆ కండిషన్లో ఉంది. దాన్ని కొంచెం మార్చామంటే బాగుంటుంది. మిషుబుషి మనమైతే రైట్ కట్ అయిపోదాం. ఒరే పారా నాయన, ఓపిక లేదురా. మనమైతే రైట్ కట్ వెళ్ళిపోదాం. ఎక్కడికి రా, వస్తూ ఉంటావు, వచ్చేస్తూనే ఉంటారు. యాక్చువల్గా అయితే రైట్ సైడ్ మనము క్రాస్ చేయకూడదు అంటాం కదా. రైట్ సైడ్ యాక్చువల్గా అయితే రైట్ సైడ్ క్రాస్ చేయాలంటారు కదా. ఇక్కడ మనం రైట్ సైడ్ పోయామంటే అసలు కొంచెం సందు కూడా ఇరు, లెఫ్ట్లో నుంచే పోతుంటారు. వీళ్ళకి కూడా అలవాటు చేశాడు కానీ లెఫ్ట్లో నుంచే పోతారు. ఆల్మోస్ట్ వాళ్ళు లెఫ్ట్ నుంచే పోతూ ఉంటారు. కొంచెం హ్యాపీమో. ఇట్లా లెఫ్ట్లో అయితే ఆరామ్గా క్రాస్ చేయొచ్చు. వీళ్ళని రైట్లో పోయామంటే ఎవడో వస్తాడు ఏంది, అదొక భయం. ఇక్కడ మొత్తం 78 కిలోమీటర్స్ అయితే అయ్యింది. దీనివల్ల ఒక దగ్గర ఒక 50 కిలోమీటర్స్ బొక్క. ఏదో పెద్ద ఇంటర్వ్యూ మనకి జాబ్ వచ్చేస్తుందని అయితే వెళ్ళాను. మనకి ఏదనిపిస్తే అదే చేయాలబ్బా. ఇవన్నీ వద్దు మనకు. ఎవడో చెప్పాడు మనం చేయాల్సిందే, తప్పదు అంటే కుదరదు. అయితే రూమ్కి అయితే రీచ్ అయిపోయాను. రూట్కి అయితే వచ్చేసానులేండి. సరే, మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో అయితే కలుద్దాం. టాటా, బాయ్.